ఇఫ్ cosecant A equal to 2, find the value of 1 by tan A plus sin A by 1 plus cos A అని చెప్పేసి అడుగుతున్నానన్నా. సో చూద్దాం ఒకసారి మనం. అది ఏమన్నా cosecant A equal to 2 అన్నారా, cosecant A equal to 2 అన్నారా, రైట్. అది ఏం పెట్టుకోమన్నారా, 1 by tan A plus sin A by 1 plus cos A అని అడుగుతున్నాడు అన్న. ఇక్కడ మనకి sin 30 అందరా 1/√. అప్పుడు మరి cosecant A ఏమవుతుందిరా, cosecant 30 ఏమవుతుంది, 2 అవుతుంది, ఎందుకంటే దానికి రెసిప్రోకలే కదా. సో అందుకని అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందిరా మనకి, A ఈక్వల్ టు 30 degrees నాన్న. అంటే 1 by tan 30 నాన్న, ఏముంది కదా tan 30 వాల్యూ ఎంత, 1/√3 రా ప్లస్, రైట్. ఇక్కడ అంటే sin A అంటే sin 30 నాన్న, అంటే 1/2 రా బై 1 ప్లస్ cos 30 నాన్న √3/2 నాన్న. ఓకేనా. సో చూద్దాం ఒకసారి, దీన్ని రెసిప్రోకల్ చేశాను అనుకోరా, ఓకేనా. √3/1 నాన్న అంటే √3 నాన్న, √3 ప్లస్, రైట్. నెక్స్ట్ 1/2 నాన్న బై ఈ రెండింటికి ఎలాగో మనం కలిసాం కదా, 2 1 నాన్న 2 ప్లస్ √3/2 నాన్న, 2 ప్లస్ √3/2 నాన్న. 2 క్యాన్సిల్ చేసేయండి రా, అంటే మనకి ఏమొచ్చిందిరా మనకి ఇక్కడ చూడండి ఒకసారి. సో √3 ప్లస్ 1/2 ప్లస్ √3 నాన్న. అన్న ఇక్కడ 1 వేసుకొని ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే ఏమొస్తారా, 2 ప్లస్ √3 వస్తుందన్న. సో 2 ప్లస్ √3 నాన్న పై చేస్తే 1 ఇంటూ 2 ప్లస్ √3, 2 ప్లస్ √3 ఇంటూ √3 నాన్న, √3 ఇంటూ 2 ప్లస్ √3 నాన్న. సో ప్లస్ ఇక్కడ అలాగే 2 ప్లస్ √3, ఇక్కడ కూడా 2 ప్లస్ √3 కదా, అంటే ఇంటూ 1 చేసాం, ఇంటూ 1 చేయరు, 1 ఇంటూ 1 అంటే 1 వదిలేయండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఒకసారి. సో 2 ఇంటూ √3 నాన్న 2√3 ప్లస్ √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్, అంటే స్క్వేర్ రూట్ కంటే పెద్ద 3 ఉంటుంది నాన్న. సో 3 ప్లస్ ఇక్కడ 1 ఉంది కదా, 1 వేసేయండి రా బై 2 ప్లస్ √3 నాన్న. అంటే దీన్ని ఎలా రాయించరా, సో 3 ప్లస్ 1 అన్న 4 ప్లస్ 2√3 బై 2 ప్లస్ √3 నాన్న. నన్ను పై నేను 2 కామన్ తీస్తాను రా, పై నేను 2 కామన్ తీస్తే ఏమొస్తుందా, 2 ప్లస్ √3 వస్తుంది అన్న బై 2 ప్లస్ √3 నాన్న. 2 ప్లస్ √3 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందిరా, 2 మిగిలింది నాన్న. అంటే దీని వాల్యూ మనకి ఎంత వచ్చిందిరా, 2 అనేది వచ్చింది నాన్న. దట్స్ ఇట్. ఓకే.